జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటార్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి 353 గారేపల్లిలోని వెంకటేశ్వర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎదుట పైప్ లైన్ పగిలి 4 నెలలుగా నీరు వృధాగా పారిపోతుంది. నిరంతరం నీరు కారుతుండటంతో అక్కడ పెద్ద గుంత ఏర్పడి పాకులతో నిండిపోవడంతో వాహనదారులు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ గుంత వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాంత వ్యాపారులు మాట్లాడుతూ ఈ సమస్య కారణంగా మా దుకాణాలకు వచ్చే వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది రహదారి పరిస్థితి చూసి వెనుదిరుగుతున్నారు. దీంతో మా వ్యాపారం దెబ్బతింటుందని మేము పలుమార్లు ఈ సమస్యపై దృష్టి సారించాలని పలువురికి చెప్పినా కూడా ఇప్పటి వరకు పరిష్కారం రాలేదు. పైప్ లైన్ లీకేజ్ ని వెంటనే సరిచేయాలి అని తెలిపారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఈ జాతీయ రహదారి పక్కనే సమస్య కొనసాగుతుండటంతో స్థానికులు మరింతగా ఆందోళన చెందుతున్నారు. రహదారి వినియోగదారుల భద్రత దృష్ట్యా, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పైప్ లైన్ మరమ్మతులు అత్యవసరమని భావిస్తున్నారు.